టెర్రరిస్టుల ఉన్మాద చర్యలు, కిరాతక హత్యలు, దుర్మార్గాలు వింటేనే ఉనికిపోతాం. అలాంటిది కళ్ళ ముందు కనిపిస్తే, ఉగ్రోన్మాదంతో ఊగిపోతూ తుపాకులకు పని చెబితే, పగబట్టినట్టు వెంటాడి వేటాడి కాల్చి చంపేస్తే తట్టుకోగలమా? పెహల్గాంలో బాధిత కుటుంబాలది ఇప్పుడు ఇదే పరిస్థితి. 10 నిమిషాల్లో జరిగిన బైసరంలోని నరమేధం తలుచుకుంటూ ఉలిక్కి పడుతున్నారు. భర్తను కోల్పోయి భార్య, తండ్రిని కోల్పోయి కొడుకు, పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులు నరకం అనుభవిస్తున్నారు. ఆ 10 నిమిషాల తుపాకుల మోత తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. పర్యాటకులపై విచక్షణ మరచి కాల్పులు జరిపారు. అప్పటిదాకా ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోయిన పర్యాటకులు కాల్పుల శబ్దంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఉగ్రమూక చుట్టుముట్టి తుపాకులతో నరమేధం సృష్టించింది. 26 మందిని పొట్టన పెట్టుకుంది. 10 నిమిషాల్లో జరిగిన ఘోరం కళ్ళారా చూసి బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. ఉగ్రమూకల నుంచి తప్పించుకున్న వాళ్ళంతా చావును చాలా దగ్గర నుంచి చూశారు. అప్పుడైతే ఊపిరి పీల్చుకున్నారు, కానీ ఇప్పుడు తలచుకుంటేనే ఊపిరి ఆగిపోయేలా ఉందని దేవుణ్ణి తలుచుకుంటున్నారు. ఇంకా అది వర్ణించలేనండి, ఆ బాధను వర్ణించలేనండి. అది నరకం అంటే ప్రత్యక్షంగా చూస్తుంటే యముడిని ఎదురుగా చూసినట్టే కదండి. ఇంకా అది తట్టుకోవడం అంటే మాటలైతే కాదండి, మా వల్ల కాదండి, అది చెప్పలేకపోతున్నానండి. ఆ అరుపులు, కేకలు, భయం, అది ఏ రకంగా వర్ణించాలో కూడా మాకు మాటలు రావటం లేదు. చావు లాగుతుందంటే నమ్మం, కానీ చంద్రమౌళి విషయంలో అదే నిజమైంది అన్నారు మరో తోటి టూరిస్ట్. కానీ ఇంకోటి నేనైతే ఎందుకంటే నమ్ముతున్నాను, దేవుడు ఎక్కడ ఉన్నాడని. అతనికి కోరి చావు లాగింది. 100% రూపాయలు అది యథార్థం. 100% రూపాయలు. ఎందుకంటే మధ్యలో కూడా వెళ్ళిన తర్వాత మేము అందరం దిగిపోతామన్నట్టు వాళ్ళ ఆవిడ కూడా వద్దన్నది, నేను వద్దాను, మా ఆవిడ వద్దన్నది. చంటి కొద్ది న్యూట్రల్, చంటి అటు ఇటు కాదు చూద్దాం లాభలేదు అనుకున్నాడు. కానీ అతను మాత్రం ఎంతవరకు వచ్చి మానసం ఏంటంటే లెట్ ఎంజాయ్. ఇప్పుడు దానికే ఉంది లాగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అటో ఇటు అన్న దాంట్లోని అతను పక్కనే ఉన్న దంపతులు 2 ఏళ్ల పాపను చేతబట్టుకుని కాల్చొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదని కన్నీరు మున్నీరైంది నెల్లూరుకు చెందిన మధుసూదన్ భార్య. కళ్ల ముందే క్షణాల్లో ఈ దారుణం జరిగిపోయిందన్నారు ఆమె. వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారు, టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు. కానీ ఆ హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు. నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు. అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. సౌండ్ వినిపిస్తే ఎక్కడి నుంచో అనుకున్నా, కానీ టెర్రరిస్టులు తన భర్తనే కాల్ చేశారని ఊహించలేకపోయానని గుండెలు బాదుకుంది మధుసూదన్ భార్య. మా హస్బెండ్ నాకేం చెప్పారంటే, మనిద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొని ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినా. వి బోత్ డింట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంత వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. కర్ణాటక శివమొగ్గకు చెందిన మంజునాథ్ను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఆయన భార్య, కొడుకును మాత్రం వదిలేశారు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోతున్న పల్లవి ఇలాంటి శిక్ష ఏ కుటుంబానికి రావద్దన్నారు. పురుషులను మాత్రమే టార్గెట్ చేసి చంపారన్నారు. I should wake up from that dream. It shouldn't happen to any of the family. Exactly, they were targeting only men, and actually they were seeing హిందువా ముస్లింవా అని అడిగి మరీ తమ ఎదుటే చంపేశారని కన్నీటి పర్యంతమైంది శుభంత్ ద్వివేది భార్య. उतने दिन में एक बंदा पीछे से आया और उसने
गोली साइड में रख के उससे पूछा हिंदू है कि मुसलमान है। मुसलमान है तो पहले कलमा पढ़ के दिखा। जैसे हमें पता ही नहीं, हम पीछे पलट के देखे हो क्या रहा है, हम उसकी तरफ स्माइल करके पूछे भैया क्या हुआ, कह रहे हिंदू है मुसलमान। मैंने कहा हिंदू, मार दिया, मार दिया, पहली गन उसी पे चलाई। ఆ 10 నిమిషాలు బైసరానికి వెళ్లకుండా ఎక్కడైనా ఆగి ఉంటే బాగుండేది. 10 నిమిషాల ముందే బైసరాన్ని వీడితే బాగుండేది. తమ వాళ్లతో ఇప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళము అంటున్న ఈ బాధిత కుటుంబాలు. మతోన్మాదంతో తెగబడ్డ ముష్కర మూకలకు సరైన గుణపాఠం చెప్పాలి అంటున్నారు.